అందరికి స్వాగతం. ఈ హాట్ సాస్ వైపు వెళ్తుందా, నేను పొరపాటు ముందుకు వచ్చేసి అది ఎక్కేసి వెళ్ళి ఇది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ప్రోటోటైప్, ఈ ప్రోటోటైపే అక్కడ ఉండేది అనమాట. నమస్తే మిత్రులారా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సౌత్ కొరియా ట్రిప్ డే 2 కి అందరికి స్వాగతం. ఎవరైనా డే 1 చూడకపోతే వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి, కామెంట్ వదిలేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈ రోజు మనము సండే ఇన్ సౌత్ కొరియా కాబట్టి ఈ రోజు మెయిన్ ప్లేసెస్ ని కవర్ చేసేస్తాను, కష్టమైనా సరే, అగైన్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంకేం మిత్రులారా, డిలే చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. టైం అరౌండ్ 6 అవుతుంది. ఫస్ట్ అయితే కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. మనకి మెక్కరల్ చేప, పోర్క్ అండ్ బీఫ్ వెజిటేబుల్స్ అంట. బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్. థ్యాంక్ యూ. సో మనం ఆర్డర్ చేసిన అవకాడో టోస్ట్ విత్ బ్రొంచెటో ఇదే అనమాట. ఫిష్ ఇది మెకరల్ ఫిష్, స్వీట్ పొటాటో, సమ్ సోయా సాస్, స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫాస్ట్ గా 7-Eleven స్టోర్కి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే క్యాష్ యాక్సెప్ట్ చేయడు, మన క్రెడిట్ కార్డ్స్ కూడా వర్క్ చాలా. సో మనం ఏం చేయాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలంటే టీ మనీ కార్డు ఉంటుంది, టీ మనీ కార్డ్ అని, అది తీసుకొని దానికి రీఛార్జ్ చేసుకొని మన జర్నీ స్టార్ట్ చేద్దాం. జాకెట్ ని స్టైల్ గా బ్యాగ్ లో పెట్టుకున్నాను, చలి వేస్తే వేసుకుందామని. జస్ట్ రిసెప్షన్ నుంచి బయటికి రాగానే వణికిపోతున్నాయి మా, అందుకని తీసి వేసేసుకున్నాను. -10 ఉంది, చూసుకోలేదు. ఓ మై గాడ్, దట్టు గాలి ఉంది కదా, చాలా ఇబ్బందిగా ఉంది. సో మనం ఇప్పుడు ఆగి 7-Eleven ఎటువైపు ఉందో చూసుకొని మనం మాట్లాడదాం. రూమ్ లో కూర్చొని ఏదో గొప్పలు చెప్పాను కానీ అవ్వట్లేదు మామ, చేతులు మంట వచ్చి తెగిపోతాయో అనిపిస్తుంది. -13కి వెళ్ళిపోయింది. ఇదే 7-Eleven స్టోర్. రీఛార్జ్ చేసుకున్నాము, 10K ఓన్ ఇది రీఛార్జ్ చేసుకున్నాము. ఇది అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంట. ఇంగ్లీష్ రాదురా నాయనా, చాలా తలకాయ నొప్పి అసలుకి. చిన్న పదాలు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో మనమే ట్రాన్స్లేటర్స్ యాప్స్ ఎంత యూజ్ చేయాలి. కావాల్సింది L03గా. సో ఇక్కడ ఎంట్రీ అయ్యి దీనికోసం సర్చింగ్ ఫర్ మై కార్డ్. ఓకే, అవ్వట్లేదు, దాకా వెళ్తాను కూడా తెలియదు, బట్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ట్రైన్, దీన్ని తీసుకొని నేను ఒక పాయింట్ దగ్గర దిగేసి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ పట్టుకొని వెళ్తాను. సో ఇట్లా చోట కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇటువైపు వెళ్తుందా, నేను పొరపాటు ముందుకు వచ్చేసి అది ఎక్కేసి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ మన గూగుల్ మ్యాప్స్ పనిచేయదు. న్యూయర్ మ్యాప్స్ అని చెప్పి ఒక యాప్ అప్లై చేసుకోవాలి, కానీ గూగుల్ మ్యాప్స్ అంత ఫ్రెండ్లీ అయితే కాదనే చెప్పాలి. సబ్వేలో వెళ్తున్నప్పుడు ట్రాక్ చేయట్లేదు. ట్రాన్స్ఫర్ ఉంది కదా 3, అదే ట్రాన్స్ఫర్ ఫీజ్ అయ్యేది. బోత్ 3 లైన్స్. మనం వెళ్ళాల్సింది వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాలి. మనం అటువైపు వెళ్ళాలా, అదే ప్యాలెస్. వాళ్ళంతా ఇలా డ్రెస్అప్ అయ్యి వెళ్తున్నారు. నా వెనక చూసారంటే ఫుల్ డ్రెస్అప్. ఈ ప్యాలెస్ అనేది 1395 జోసెన్ డైనస్టీలో నిర్మించబడింది. ప్యాలెస్ ఆఫ్ హ్యాపీనెస్ అని అంటారంట దీన్ని. చూసారంటే వీళ్ళంతా ఈ ప్యాలెస్ లో ఒకప్పుడు దోస్ డేస్ అంటే పాత రోజుల్లో ఎలా అయితే డ్రెస్సింగ్ చేసుకుంటారో అలా చేసుకొని వస్తున్నారనమాట. గాడ్ చేంజింగ్ యాక్టివిటీ నడుస్తుంది. There will be the drum beats to signal the beginning of changing the guard. Drum beats will signal the end of the guard changing ceremony. లాంగ్ డైనస్టీ వాళ్ళు ప్యాలెస్ ఆఫ్ హ్యాపీనెస్ అని కూడా పిలుచుకునే వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఇప్పటికీ అప్పుడు గాడ్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటారు, లేదంటే ఆ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా ఇంకా ఫాలో అవుతున్నారు. సో బయట వరకు అంతా ఫ్రీగా నడుస్తుంది ఎంట్రీ. లోపలికి వచ్చి ఇదంతా చూడాలి అంటే మాత్రం మనం టికెట్స్ తీసుకోవాలి. 3000 కొరియన్ వోన్స్ తీసుకున్నారు. అంటే మన ఇండియాలో దగ్గర 200 రూపాయలు, 200 రూపీస్ అన్నమాట.
మీరు చూసేదే గెంగ్బోకంగ్ ప్యాలెస్. సౌత్ కొరియాలోనే ఉన్న 4-5 ప్యాలెసెస్ లో అతి పెద్ద ప్యాలెస్ అండ్ చాలా ఫేమస్ ప్యాలెస్. ప్రతిరోజు వందల్లో ఇక్కడికి వచ్చేసి డిఫరెంట్ కాస్ట్. ఎక్కువ ఫోటోగ్రఫీస్ ఇలా డ్రెస్సెస్ వేసుకొని, మీరు నా వెనకాల చూసారంటే మొత్తం ఇలా డ్రెస్సులు వేసుకునేసి ఇక్కడ ఫోటోగ్రఫీకి వస్తారు. ఇంకోటి ఏంటంటే ఇలా డ్రెస్సులు వేసుకుంటే వీళ్ళకి లోపల రావడానికి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అప్పటి సౌత్ కొరియా వైభవాన్ని, వాళ్ళ ఒక పద్ధతుల్ని, వాళ్ళ ఒక ఆచారాల్ని, హిస్టారిక్ మూమెంట్స్ని చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ప్యాలెస్ ఇన్ సౌత్ కొరియా. ఈ ప్యాలెస్ చాలా వరకు క్లోజ్ చేసేసారు. చాలా కొంత భాగం మాత్రమే టూరిస్టులకి, విజిటర్లకి ఎంట్రీ ఇచ్చారు. సో ఈ స్పెసిఫిక్ బ్లాక్, దీన్ని మెయిన్ బ్లాక్ అంటారు. దీని లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఓ బ్యూటిఫుల్. ఇది రాజ్ దర్బార్ లాగా అనమాట. సో ఇక్కడ కింగ్ ప్లేస్ అయ్యి ఇక్కడంతా మేబీ మన సైడ్ ఎలా దర్బార్, మైసూర్ దర్బార్ అలాంటిది. ఇప్పుడు మీరు ఏదైతే ఇది చూస్తున్నారో ఈ ప్రోటోటైపే అక్కడ ఉండేది అనమాట. ఇది అప్పటి రాజులు ఫంక్షన్స్కి, పార్టీస్కి యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్ లాంటిది. దాని చుట్టూ ఇది బోటింగ్ చేసుకుంటూ ఈవినింగ్ టైం అలా 24 స్తంభాలతో వీళ్ళు నిర్మించారు దీన్ని. అప్పటి సోలార్ సిస్టమ్ ని, ఈ 20 ఇయర్ లో వచ్చే సోలార్ సిస్టమ్ లో వచ్చే మార్పుల్ని ఈ 24 పిల్లర్స్ ద్వారా వాళ్ళు గుర్తించే వాళ్ళంట. ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరు చేసే అప్పటి పద్ధతుల్లో కన్ఫామ్ గా సైన్స్ దాగుంటుందని చెప్పి చాలా సార్లు ప్రూవ్ అయింది. మనం నమ్మి తీరాలి. మిత్రులారా, ఇందాక చెప్పడం మర్చిపోయాను, లేక్ అని చెప్పాను కదా, అది గడ్డగట్టేస్తుంది. అందుకని ఇంత కష్టంగా ఉంది ఇక్కడ మీతో మాట్లాడడానికి కూడా. -13, -15కి పోతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బొక్చోన్ హ్యానోక్ విలేజ్కి వెళ్తున్నాము. హ్యానోక్ విలేజ్ కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్, ఓల్డెస్ట్ విలేజ్ అనమాట సౌత్ కొరియాలో. ఆ ట్రెడిషన్ కానీ, ఆ కన్స్ట్రక్షన్స్ కానీ, ఆ రోడ్స్ అప్ అండ్ డౌన్స్ కానీ అలాగే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతాము. చూస్తాను. హలో, హాయ్. చికెన్, వెజ్, 레드 빈. 레드 크림, 카스타드. ఓకే. 에그 앤 치즈. ఎగ్ అండ్ చీజ్. 오케이. ఓకే. 원 피스 2000. One piece. 2000. One piece 2000. 오케이. Okay. 오케이. Thank you. I'll taste. Nice. బాగుంది. 기술력 없는 데도 있잖아. 캐릭터 같은 거. నైస్. ఒక 2000 wons. వెరీ నైస్. కంసామిటా. 네, 고맙습니다. 땡큐. ఎగ్ చీజ్ ఎట్లుందంటే స్వీట్, కొంచెం స్వీట్. మన ప్యాన్ కేక్స్ ఉంటాయి చూసారా, సేమ్ టైప్ ఆఫ్ ఉంది. మీరు ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మన రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ ఎలాగో మన రెగ్యులర్ బ్యాక్ వెళ్ళినాక మళ్ళీ తింటాం కదా, ఇలాంటి వాళ్ళ లోకల్ డిషెస్ ఎస్పెషలీ స్ట్రీట్ ఫుడ్స్లో ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. చియర్స్. చలికి చచ్చిపోతున్నాము. సిచ్యువేషన్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చినట్టే, ఇంకొక 50% వెళ్ళాలనుకుంటా. రోడ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ ఇట్లా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు లాండా స్ట్రీట్ అని చెప్పి ఒకటి ఉంది అనమాట. సేమ్ అలాగే అనిపిస్తుంది.
మన మూవీస్ వస్తుంటాయి కదా, డిస్నీ మూవీస్. చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్స్ అవి చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అవుట్లెట్ డిస్నీ అవుట్లెట్. ఇక్కడ లోపలన్నీ డిస్నీ మూవీస్ వాట్ బి కాల్ ఆ బ్రాండ్కి సంబంధించిన బొమ్మలన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అన్నిటికన్నా హైలైట్ ఏదంటే ఇక్కడ ఒక పిల్లి ఉంది, సూపర్. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరూ దాంతో ఫొటోస్ తీసుకుంటున్నారు. బ్యాక్ సైడ్ ఫుల్ వేసుకొని ఉంది, సూపర్ ఉంది కదా. బాయ్. ఈ ప్లేస్ అంతా ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. కంప్లీట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఫుల్ టూరిస్ట్ కానీ లోకల్స్ కానీ ఇక్కడే మొత్తం తిరుగుతున్నారు. చలికి తట్టుకోలేక మనం అయితే హ్యాండ్ గ్లౌస్ తీసుకునేసాము. హ్యాండ్ గ్లౌస్తో పాటు హ్యాండ్ వార్మర్స్ అని ఉంటాయి అనమాట, చిన్న ప్యాకెట్స్ లాగా. అవి లోపల పెట్టేసుకున్నాను. సో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మాన్యువల్గానే. సో ఇవి విలేజెస్. ఈ విలేజెస్ని వీళ్ళు అలాగే ఉంచేసి దీంట్లోనే పబ్స్, ఈటరీస్, రెస్టారెంట్స్ పెట్టేసుకున్నారనమాట. మనకి పాండిచ్చేరి, గోవా వైబ్స్ చుట్టూ చూసారా. చలికి ఎలా ఉందంటే సిచ్యువేషను వల్ల కావట్లేదు అసలుకి. ఓకే, టెక్నికల్గా చెప్పాలంటే మన ఇండియాని చూస్తున్నట్టే ఉంది. ఇండియాలో కూడా ట్రాఫిక్ రూల్స్ ఏమో పెద్దగా పట్టించుకో వెళ్ళిపోతూ ఉంటారు. యూఎస్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు. ఇక్కడ అంత లేదు, వెళ్ళిపోతున్నారు. ఇదే మొత్తం షాపింగ్ ఏరియా. సో చూద్దాం లోకల్ ఫెసిలిటీస్ కూడా. సో నో ఎంట్రీ ఇచ్చారు ఇటు సైడ్, బట్ ఓకే. సో ప్రతి చోట ఫోటోగ్రఫీతో జనాలు నిండిపోయి ఉన్నారు. అసలుకి మనం ఎక్కడి నుంచి పోతా ఉంటే ఎవరు ఫోటోలో పడతాం కూడా తెలీదు. ఐఎమ్ గుడ్. ఓకే, సో దిస్ ఈజ్ గిఫ్ట్ ఏరియా. సో మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పే నెంబర్స్, ప్రైజ్ నెంబర్స్ కరెక్ట్గా కానీ వినకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్గర్ నెంబర్. అందువల్ల ఎందుకంటే చాలా 20,000, 30,000, 40,000 ఓన్స్ అని చెప్తారు. టెక్నికల్ చెప్పాలంటే ఒక 10,000 ఓన్స్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 800, 900 ఉంటాయి అన్నమాట. ఓన్స్ తీసుకునేసాక మళ్ళీ ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది డీలింగ్. ఇంతే. అట్లా వెళ్దాం అటు సైడ్. ఇలా చూసారా ఎంత హైట్గా ఉందో. దీన్ని హ్యానాక్ విలేజ్. నాకు తెలిసి ఒకప్పుడు విలేజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు హ్యానాక్ ఏమో. ఇది నాకు తెలిసి ఇప్పుడే ఇది వన్ ఆఫ్ ది కాస్ట్లీ ఏరియా అయి ఉన్నా కానీ చెప్పలేము. కానీ ది టాప్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. అంతా ఓల్డ్ హౌసెస్ కంప్లీట్గా. మనం ఊళ్ళలో విలేజెస్లో ఉంటాయి కదా అలా. చూసారా మండువా ఇల్లులు అంటాం కదా, అట్లుంది. ఆ పక్కంతా ఇంకా కొండకి దగ్గర వెళ్ళిపోతున్నాం కొంచెం నడిచే కొద్దీ. ప్రతిదీ అంతే సందులుగా ఉంది. సో హ్యాంకాక్ విలేజ్ లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హౌస్ అనమాట. దాదాపు 200 సంవత్సరాలు ఏజ్ ఉన్న హౌస్ అంట. దీన్ని రెస్టారెంట్ గా మార్చేసి ఒక హెరిటేజ్ సెంటర్ గా చేసేసారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఓల్డ్ ప్లేసెస్ ని వదిలేకుండా దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ హెరిటేజ్ పాయింట్. ఇంట్రెస్టింగ్. వ్యూ ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాము ఇక్కడ నుంచి. ఓకే, ఇది కంప్లీట్ హ్యాంకాక్ విలేజ్ వ్యూ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి. సో మనకి జపాన్ కానీ కొరియా కానీ దేశాలు చూస్తామంటే ఈ మాన్యుమెంట్స్ కానీ ఓల్డెస్ట్ బిల్డింగ్స్ కానీ ఎక్కువ ఈ షేప్స్ లో ఉంటాయి. మీరు గమనించారంటే మన నెక్స్ట్ సిరీస్, ఈ సిరీస్ అయిపోయాక జపాన్ కూడా వెళ్తున్నాము. ఇట్స్ వెజ్. ఓకే. 여기. ఓకే. 네. 감사합니다. థ్యాంక్ యూ. సో సూప్ అండ్ రైస్ కేక్స్ ఇన్ ది హాట్ సాస్ ట్రై చేద్దాం. చియర్స్. బాగుంది, నైస్, టేస్టీ. థ్యాంక్ యూ. ఇది ఒక రైస్ కేక్స్ హాట్ సాస్లో ఉంటుంది.
మన దోశ కారంలో ఉన్నట్టుంది. ఏ లంచ్ అనుకోవచ్చు. ఇక్కడ బెటర్ టు రెస్టారెంట్స్ కన్నా ఆల్వేస్ ఎంకరేజ్ లోకల్ బిజినెస్. ఆ పెద్ద ఆవిడ పాపము ఈ ఏజ్లో సమ్వేర్ 60-70 ఇయర్స్ ఉంటాయి. దే ఆర్ మేకింగ్ ఆల్ ద డిషెస్. మనకి ఇంకా ఎనీ డిషెస్ కావాలన్నా తీసుకోవచ్చు. సో మనం ఇది తినేసి ఇప్పుడు వెళ్ళి ఒక మెట్రో స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకో లోకల్ స్ట్రీట్కి వెళ్దాం. Bye bye. కంసామిత. Cheers. Sorry, I stopped you. No, it's okay. It's all fine.